హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. చాలా రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్ ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఒక అనాలిసిస్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు ఇప్పుడు అనాలిసిస్ కదా? నాకు కూడా అదే అనిపించింది. యాక్చువల్గా నేను కొన్ని రోజులు ఫ్యూచర్ సిటీని టచ్ చేయొద్దు అని అనుకున్నాను. కాంక్రీట్గా ఏదైనా డెవలప్మెంట్ ఉంటే తప్ప చెప్పకూడదు అనుకున్నాను. ఎందుకంటే చాలామంది నేను ఏదో కావాలని ప్రమోట్ చేస్తున్నాను అని కొంతమంది ఆపాదిస్తున్నారు. నేను జస్ట్ 30 సంవత్సరాల జర్నలిజం అనుభవంతో థింగ్స్ జరగడానికి ముందు ఏం జరుగుతాయి, ఇది నాకు అనుభవం ఉంది. హైటెక్ సిటీ ఇనాగరేషన్ టైంలో నేను జెమిని టీవీ రిపోర్టర్ని. ఆ రోజు అక్కడికి వెళ్తే ఆ కొండల గుట్టల్లో ఎవరో 200 గజాలు తీసుకోండి, 40,000 50,000 ఇస్తామనంటే, అది కూడా మీరు 3 సార్లు ఇవ్వండి అంటే కూడా, అదేదో సినిమాలో చెప్తారు కదా, అదృష్టలక్ష్మి వచ్చి వెనక నుంచి సైకిల్ బెల్ కొడితే, ఏదో బెల్ కొడితే అది సైకిల్ బెల్ అని కొంచెం సైడ్ ఇచ్చారు అని చెప్పి ఏదో ఉంది. సారీ, నేను ఎగ్జాక్ట్గా చెప్పగలిగానో లేదో కానీ, అదృష్టలక్ష్మి తలుపు కొట్టినప్పుడు అట్లా ఫీల్ అవుతుంటారు చాలామంది. అలాంటి దాంట్లోనే ఆ రోజు ఆ ఆఫర్ని, మనకి ఎందుకులే ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో మనం ఇన్ని రోజులు ఉంటామా, ఇన్ని సంవత్సరాలు ఉంటామా అన్న ఫీలింగ్, ఎందుకంటే మన సొంతూరు వేరు, అక్కడికి వెళ్ళిపోతామేమో మళ్ళీ అని. సరే, 30 సంవత్సరాలు గడిచిపోయింది హైదరాబాదు, ఇక ఇదే చావోరేవో హైదరాబాదే. కాబట్టి అలాంటి సందర్భాలు మిస్ అయ్యాయి అని ఇలాంటి అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, సామాన్యులు కావచ్చు, చాలామంది వ్యాపారస్తులు కావచ్చు, చాలామంది అనుకుంటారు ఇవాళ ఆ రోజు మాదాపూర్లో ఇలా అయిపోతుంది అని చెప్పి మనం 20 ఏళ్ల తర్వాత ఇలా ఉంటుంది అని అనుకుని ఊహించుంటే ఆ రోజు మనం తీసుకుపెట్టుకునే వాళ్ళం కదా అని చాలామంది అనుకుంటారు. లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు సూపర్, బట్ ఆ ఛాన్స్ కోల్పోయిన వాళ్ళు ఆ తర్వాత ఎక్కడన్నా వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. అట్లా చాలామంది వెతుక్కున్నారు. అప్కమింగ్ డెవలప్మెంట్స్, గవర్నమెంట్ ఎలాంటి స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంటే అలాంటి ఏరియాలో ముందు తెలుసుకొని పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, చాలామంది తెలిసిన వాళ్ళు బల్క్లో కొని ఆ తర్వాత దాన్ని సొమ్ము చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అది డెవలప్ అవుతున్న టైంలో కొద్దిగా నమ్మి ఆ తర్వాత కొనుక్కున్న వాళ్ళు, మీడియంగా మధ్యస్థంగా రేట్లు ఉన్నప్పుడు కొనుక్కున్న వాళ్ళు బెనిఫిట్ పొందారు. ఇక పీక్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత అబ్బా ఆ రోజు కొనుక్కోలేకపోయామే, మిస్ అయ్యామే అనుకుని ఫీల్ అవుతున్న వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉంటారు. ఏ ముగ్గురు నలుగురు భూముల గురించి, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడినా అందులో కనీసం ఇద్దరన్నా ఇలాంటి అనుభవం చెప్తారు. పలానా రోజు కొనుక్కొని ఉండాల్సింది, మిస్ అయ్యాం అని. పలానా రోజు ఆ ప్లేస్లో మనం ఒక ప్లాట్ తీసి పెట్టాల్సింది, మిస్ అయ్యామని. గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఏ ముగ్గురు నలుగురు కలిసినా దాంట్లో ఇద్దరు ముగ్గురన్నా ఇట్లాంటి ఒక అనుభవాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. నాకు ఖచ్చితంగా ఉంది. నేను 94లో వచ్చాను. ఫస్ట్లో కొన్ని రోజులు రామంతపూర్లో ఉన్నాను. రామంతపూర్లో అప్పుడు అంతే, 30,000కు 200 గజాలు ఇస్తామన్నారు. రామంతపూర్ చెరువు కింద నుంచి అటువైపు వెళుతుంటే, పాలిటెక్నిక్ బ్యాక్ సైడ్స్. మనకెందుకులే అనుకున్నాం. ఈజీగా అఫోర్డబుల్ అది ఆ రోజుల్లో. మా నాన్న టీచరు, పెద్ద కష్టమయ్యేది కాదు 30,000 తీసుకురావడం. సో అట్లా అనుభవం చాలామందికి ఉంటుంది. సేమ్ ఇప్పుడు అలాంటి అనుభవాలే, అలాంటి అనిస్థితి అండ్ ఎక్కువ భయంతో జరగకపోతే ఏంటి అంటే, నెగిటివిటీతో ఉన్నవాళ్లే ఎక్కువ మంది ఈరోజు కూడా. ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఎందుకు అన్నానంటే, నేనేమి 100% రేవంత్ రెడ్డి గారు తన 4 ఏళ్ళ పరిపాలనా కాలం మిగిలి ఉంది, ఆయన టెన్యూర్లో పూర్తి చేస్తారని నేను అనట్లేదు. కానీ కంపల్షన్స్ ఉన్నాయి ఆయనకి. నేను మళ్ళీ చెప్తున్నా, కంపల్షన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ లాంటి దాంట్లో ఆయన షార్ట్ కట్లో వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఒకవేళ ఏది ప్రూఫ్ చేసుకోలేకపోతే యాజ్ ఆఫ్ నౌ స్టిల్ అధిష్టానం ఆయనకు అండగానే నిలుస్తుంది, ఎవరెన్ని చెప్పినా కూడా. ఇప్పుడు ఈవెన్ కొండా సురేఖ వ్యాఖ్యలతో టాలీవుడ్ అంతా బగ్గుమన్నా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా కూడా అధిష్టానం ఆయన్ని ఢిల్లీకి పిలుస్తుంది, మాట్లాడుతున్నది. ఇంకా ఆయన మీద నమ్మకంతోనే ఉంది అధిష్టానం. సో ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిని మారుస్తారు అని ఎవరైనా ఊహిస్తే మాత్రం ఖచ్చితంగా అది తప్పుడు అంచనానే అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా కాలం నుంచి, గతంలో ఒకడో కృష్ణుడు, మూడో కృష్ణుడు, రెండో కృష్ణుడు అవన్నీ చూసాం మనం గతంలో. 89 to 94 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 ముఖ్యమంత్రులు మారారు. అలాంటి పరిస్థితి ఉంది. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ పందాను మార్చుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రులు అంత ఈజీగా మార్చట్లేదు. కర్ణాటకను చూడండి. కర్ణాటకలో సిద్ధరామయ్య తన వైఫ్కు సంబంధించి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో అత్యంత కీలకమైన స్థలాలను ఆ వైఫ్కు కట్టబెట్టాడని చెప్పి దాని మీద అలిగేషన్స్ నడుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా దాని మీద దర్యాప్తు జరుగుతుంది. కోర్టుకు వెళ్ళినా కూడా సీఎం సిద్ధరామయ్యకు విఘాతం ఎదురైంది. అయినా కూడా అక్కడ ముఖ్యమంత్రిని మార్చడం లేదు. అంత సివియర్ అలిగేషన్స్ ఉన్న ప్లేస్. దానికి తోడు అక్కడ మళ్ళీ స్ట్రాంగ్ కంటెండర్స్ ఉన్నారు సిద్ధరామయ్యకి, డీకే శివకుమార్ రూపంలో, తర్వాత పరమేశ్వరన్ రూపంలో. అట్లాంటి పరిస్థితుల్లో కూడా స్ట్రాంగ్ కంటెండర్ ఉన్న చోట, సివియర్ అలిగేషన్స్ ఉన్న చోట కూడా ముఖ్యమంత్రిని మార్చట్లేదు.
సో తెలంగాణలో ఎందుకు మారుస్తుంది? నాకు తెలిసి సగం తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి స్ట్రాంగ్ కంటెండర్ కాంగ్రెస్ పార్టీలో లేరు నా అంచనా అయితే. సరే ఉంటే ఉన్నారని ఎవరన్నా అనుకుంటే నేనేం చేయలేను. సో స్ట్రాంగ్ కంటెండర్ లేడు ఒకటి. తర్వాత సివియర్ అలిగేషన్స్ ఏమున్నాయి? కొంతమంది హైడ్రా మూసి అంటున్నారు. వాటి వల్ల ఏదో కొంతమంది మాట్లాడుతుండొచ్చు. బట్ అల్టిమేట్గా ఆ రెండు చర్యలు హైదరాబాద్కు బెటర్ హైదరాబాద్కి దారితీస్తాయి. ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా. ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు మూసి ఆక్రమణల్లో అన్నీ జెన్యూన్ కాదు కదా, అడ్డదిడ్డంగా ఆక్రమించుకున్నవి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎగదోస్తున్నారు జనాల్ని. ఓకే, అడ్డదిడ్డంగా కట్టుకున్న వాళ్ళు మరి ఒక్కసారి గట్టిగా వరద వచ్చింది అనుకో కొట్టుకుపోతారు. అప్పుడు ఎవరు తట్టుపడతారు? ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకోలేదని చెప్పి మళ్ళీ ప్రభుత్వం ఎత్తిపోస్తారు. సో ఇట్లా రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పుడిప్పుడే మార్పు జరుగుతుంది అయితే అనుకోను. ఇది పక్కన పెడదాం. ఇక కంపల్షన్స్ ఏంటి అంటే ఆయన హీ హ్యాస్ టు షో హిజ్ టాలెంట్. ఇంకొక 4 ఏళ్లలో సంథింగ్ అటు పార్టీ పరంగా చేయాలి, ముఖ్యమంత్రిగా చేయాలి, ఆయన ఏజ్ పరంగా కూడా ఇంకొక 20 ఏళ్ల పాటు ఆయన రాజకీయం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, 53 ఏళ్ళు అనుకుంటాను నాకు తెలిసి ఆయన. సో అట్లాంటప్పుడు కంపల్షన్స్, వ్యక్తిగతంగా కూడా కొన్ని ఇష్యూస్ వేరే ఉన్నాయి. అవి నేను చెప్పలేను, వీడియోలో నేను చెప్పలేను అవి. బట్ పొలిటికల్గా మాత్రం ఆయన కంపల్షన్స్ ఉన్నాయి. ఒక సక్సెస్ఫుల్ నాయకుడిగా ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఆయన కనిపించింది ఏంటి అంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి. ఇదే ఎందుకు అని కూడా చాలామంది అనుకోవచ్చు. ప్రభుత్వం ఏ కొత్త కార్యక్రమం చేపట్టాలనుకున్నా ఫస్ట్ కావాల్సింది ఏంటి? ల్యాండ్ ఆయనకు రెడీగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వం 14,000 ఎకరాలు తీసి పెట్టింది. ఏదైనా ఒకవేళ కొత్త కార్యక్రమం చేపట్టాలి, ఇవాళ భూసేకరణ స్టార్ట్ చేస్తా అంటే దాంట్లో రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి, రాజకీయాలు కావచ్చు, రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఆయనకు. రెడీగా చేతిలో టీజీఐఏసీ చేతిలో 13,973 ఎకరాలు రెడీగా ఉంది. దాన్ని ఏ సెక్టర్కు ఎంత ప్లేస్ ఇవ్వాలి, ఏ జాగాలో ఇవ్వాలి, మార్కింగ్ చేసి మరీ రెడీగా పెట్టుకున్నారు. రైట్. తర్వాత ఏమేమి వస్తాయి? ఆల్రెడీ అమెజాన్ సెంటర్ ఉంది అక్కడ. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ అవుతుంది. అక్కడ క్లాసులు లేకపోవచ్చు, హైదరాబాద్లో పెట్టొచ్చు. అక్కడ బిల్డింగ్ అయిన మరుక్షణం అక్కడ షిఫ్ట్ చేస్తారు. దానికి 1 year 2 years పడుతుంది. పవర్ గ్రిడ్ రెడీగా ఉంది. పవర్ రెడీగా ఉంది, భూమి రెడీగా ఉంది, ల్యాండ్ రెడీగా ఉంది, నీళ్లు రెడీగా ఉన్నాయి. ఇంకేం ప్రాబ్లం? రైట్. ఇవాళ లేటెస్ట్ డెవలప్మెంట్ చెప్తాను. మంత్రి శ్రీధర్ బాబు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి లాస్ట్ వీక్ కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది, బట్ చాలామంది చూడలేదు అది. హైకోర్టుకు గవర్నమెంట్ ఒక అఫిడవిట్ ఇచ్చింది. మీరు ఫార్మా కంపెనీల మీద తీసుకున్నారు, ఫార్మాసిటీ పేరు మీద తీసుకున్నారు, మరి ఫార్మా కంపెనీలు పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నారంటే, లేదు, ఒకే చోట ఫార్మా కంపెనీలు ఆ స్థాయిలో పెట్టాల్సినంత అవసరం లేదు. 14,000 ఎకరాలు ఒక్క ఫార్మా కంపెనీకి, ఫార్మా సంస్థలకు ఎందుకు? దాన్ని డివైడ్ చేస్తున్నాం, 1/3 ఫార్మా కంపెనీలకు ఇస్తున్నామని అఫిడవిట్ ఇచ్చింది. టాప్ ప్రియారిటీ కూడా ఫార్మా కంపెనీలకి ఇస్తున్నామని చెప్పింది. ఆల్మోస్ట్ ఆ తర్వాత హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిన తర్వాత 4-5 రోజులకి ఇంకొక వార్త వచ్చింది. దాదాపు 300 కంపెనీలు అక్కడ సంస్థలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి అప్లై చేసుకున్నాయి. ఇప్పుడు వాటిని ఫిల్టర్ చేస్తున్నారని చెప్పి నేను లాస్ట్ వీక్ ఒక వీడియోలో కూడా చెప్పాను. ఇవాళ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి? ఆ 300 కంపెనీలలో 10 కంపెనీలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ దసరా ఆ టైంలో ఎంఓయూలకు రెడీ అవుతోంది ప్రభుత్వం. సో ఫార్మా హబ్ అక్కడ ముందు ఎస్టాబ్లిష్ కాబోతుంది. ఎవరైనా ఫ్యూచర్ సిటీ సాధ్యమా? మనం వీ కాంట్ ట్రస్ట్ సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇందాక ఒక అతను చెప్తున్నారు. ఇప్పుడు ప్రతిదీ నెగిటివ్గా చేసే వాళ్ళని మనం ఏం చేయలేం. బట్ సంథింగ్ ట్రై చేస్తున్నాడు ఆయన. 100% చేస్తారో లేదో, 100% చేస్తారని నేను కూడా ఏమీ ఎక్కువ అంచనా ఏం పెట్టుకోవట్లేదు. బట్ ఆయన పదవీ కాలంలో కనీసం 30-40% అయినా కూడా 15 లక్షల ఉద్యోగాల కల్పన టార్గెట్ పెట్టుకున్నప్పుడు కనీసం హీనపక్షం 1,00,000 ఉద్యోగాల కల్పన ఈ 4 ఏళ్లలో జరిగినా కూడా ఆయన అచీవ్ అయినట్టే. దాన్ని చూపించుకోవచ్చు. సేమ్ టైం అది అచీవ్ కావడానికి ఈ సంస్థలు అక్కడికి మొగ్గు చూపడానికి కావాల్సిన సకల సదుపాయాలు ఆయన చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రేడియల్ రోడ్ల విషయంలో చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ చెప్తున్నాను, నాగార్జున సాగర్ శ్రీశైలం హైవేలు కాదు, అవి కాకుండా 300 feet రేడియల్ రోడ్ వేస్తున్నారు. మళ్ళీ మధ్యలో 200 feet రోడ్లు వస్తున్నాయి. ఇంకొక రోడ్ కూడా అదే ప్రాంతం నుంచి వస్తున్నాయి. ఇబ్రాహీంపట్నం నుంచి కూడా ఇంకొక రోడ్ వస్తుంది. సో ఇన్ని రోడ్లు వస్తున్నాయి. ఇంటర్లింక్ రోడ్స్ అన్ని 100 feet రోడ్లు చేస్తున్నారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూపి రెడీగా అవైలబుల్ ఉన్న భూములు, రెడీగా అవైలబుల్ ఉన్న పవరు, రెడీగా అవైలబుల్ ఉన్న నీరు, అదే రకంగా రెడీ చేయబోతున్న రోడ్లు, ఇవన్నీ చూపించి సంస్థలను అడిగితే వాళ్ళు ఎందుకు పెట్టుకోరు? వాళ్ళ సంస్థలు పెడతారు. మరి అక్కడ ఎవరు పనిచేయాలి? స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని అందుకే పెట్టారు అక్కడ. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఫస్ట్ టెక్ మహేంద్రతో క్లాసులు స్టార్ట్ చేసింది ఈ సంవత్సరం. 4 కోర్సులు అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంకో 12 కోర్సులు స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ ఇండస్ట్రీస్ కావాల్సిన ఎంప్లాయ్మెంట్ రెడీ చేయడానికి ఇంకొక ప్యారలల్గా వ్యవస్థ రెడీ అవుతుంది. నెగిటివ్గానే ఎందుకు చూడాలి నేను అనేది?
సరే అన్ని జరుగుతాయా జరగవా పక్కన పెట్టండి. నెగెటివ్‌గా ఎందుకు చూడాలి? మనం ఏ కార్యక్రమం అయినా, ఇంట్లో చిన్న కార్యక్రమం అయినా, లేదు ఏదన్నా ప్రోగ్రామ్ అయినా కూడా పాజిటివ్ దృక్పథంతో చేస్తాం కదా! సింపుల్ హీనపక్షం చెప్తాను. ఎగ్జామ్స్ అయిపోతాయి. పిల్లలందరూ ఏదన్నా హాలిడేకి పోదామంటారు. అప్పటికప్పుడు చేయం కదా! ఎప్పుడు ఏ రోజు ఎగ్జామ్స్ అయిపోతాయి, దానికంటే ఒక నెల రోజుల ముందు, 15 రోజుల ముందు మనం ప్లాన్ చేస్తాం. మరి ఆ 15 రోజుల తర్వాత మనం బతికుంటామా? పోతామా? తెలీదు కదా మనకు మరి. తెలీదు కదా! రేపేం జరుగుతుందో మనకు తెలీదు కదా! మరి అట్లా చేయకుండా ఊరుకుంటామా? మనిషి ఆశాజీవి. పాజిటివ్ దృక్పథంతో చూడాలి. ప్రభుత్వం ట్రై చేస్తుంది. దాంట్లో ఒక 30% అన్నా అచీవ్ అవుతారు. అచీవ్ అవ్వాల్సిన కంపల్షన్ ఉంది ముఖ్యమంత్రి గారికి. రాజకీయపరమైన, వ్యక్తిగతమైన 2 కంపల్షన్స్ ఉన్నాయి. వ్యక్తిగతం అంటే ఇంకా ఆయన ఇంకొక 20 సంవత్సరాలు రాజకీయం చేయాలి కాబట్టి. ఒక సక్సెస్‌ఫుల్ లీడర్ అనిపించుకుంటేనే కదా నెక్స్ట్ టైమ్ ఆయన ఓట్లు అడుగుతాడు. దట్టు రేవంత్ రెడ్డి గారు ఫెరోషియస్ మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ లాంటి దాంట్లో ఆయన ఈదుకుంటూ వచ్చి అడ్డు లేకుండా ఈవెన్ నేను ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి, లెంత్ ఎక్కువ అవుతుండొచ్చు భరించండి. 99 ఎలక్షన్స్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. 94లో కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా ఓడిపోయింది. కేవలం 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. అప్పుడు పీజేఆర్ని సిఎల్పి నాయకుడిగా పెట్టుకున్నారు. ఆ 5 ఏళ్ళు ఆయన నెట్టుకొచ్చాడు. బట్ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న తరుణంలో 98లో రాజశేఖర రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. సో అక్కడ 2 పవర్ సెంటర్స్, సిఎల్పి లీడర్గా పీజేఆర్, పీసీసీ లీడర్గా పీసీసీ ప్రెసిడెంట్గా రాజశేఖర రెడ్డి గారు. ఎలక్షన్స్ అయ్యాయి. ఎలక్షన్స్ టైంలో పీజేఆర్ కూడా నేను సిఎల్పి నాయకుడిగా నాకు సీఎం హోదా ఉంది అనుకుని ఆయన కూడా హెలికాప్టర్ వేసుకుని ప్రచారం చేశారు. రాజశేఖర రెడ్డి ప్రచారం చేశారు, ఈయన చేశారు. అల్టిమేట్గా సీఎం సీటుకు ఇద్దరు పోటీ పడ్డ పరిస్థితి. ఓకే, అంత తిరిగి అంత చరిష్మా ఉన్న రాజశేఖర రెడ్డి ఇబ్బంది పడ్డాడు, పీజేఆర్ మాస్ లీడర్గా ఉన్న పీజేఆర్ కూడా ఇబ్బంది పడ్డారు. కానీ 99లో అన్ఫార్చునేట్లీ చంద్రబాబు నాయుడు రెండోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. 2004కి వచ్చేసరికి ఏమైంది? రాజశేఖర రెడ్డి గారు తన వ్యక్తిగతమైన చరిష్మా పెంచుకోవడానికి ఆయన పాదయాత్రను ఎంచుకున్నారు. పాదయాత్రను ఎంచుకొని చాలా ఎండనక వాననక కాళ్ళకు బొబ్బలెక్కిన, ఏం జరిగినా మధ్యలో 2 రోజులు పడిపోయినా మొత్తం తిరిగాడు ఆయన. సో ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాడు, బ్రాండ్ బిల్డ్ చేసుకున్నాడు. సో దట్ నెక్స్ట్ 2004లో కనుక కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధిస్తే నేనే ఉండాలి అనే ఈక్వేషన్లో ప్రయత్నం చేశాడు. అలాంటి మనిషి కూడా 2004 ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన తర్వాత కూడా కొంత డిలే అయ్యింది సీఎం సెలక్షన్ విషయంలో. ఎవరెవరో పేర్లు బయటకు వచ్చినాయి, కానీ అంతిమంగా ఆయన అయ్యారు, నో డౌట్. కానీ అట్లాంటి పరిస్థితి ఆ రోజు ఉండింది. బట్ మొన్న 2023 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ టైం తీసుకుందా? అసలు ఊహించారా అంత ఫాస్ట్గా సీఎం సెలక్షన్ జరిగిపోద్దని? జస్ట్ గో త్రూ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్. చరిత్ర చూడండి, ముఖ్యమంత్రుల కంపల్షన్స్ ఏముంటాయి చూడండి, ఆయన లాంటి పర్సన్ చూడండి. సో హైడ్రా, మూసి ఇవి దెబ్బ కొడతాయని నేనైతే ఏమాత్రం అనుకోను. 2 కూడా, నేను మళ్ళీ చెప్తున్నాను, 2 కూడా వరల్డ్ బ్యాంకును దృష్టిలో పెట్టుకొని చేస్తున్న కార్యక్రమాలు. గ్రీన్ అనే దానికి, నో పొల్యూషన్ అనే దానికి వరల్డ్ వైడ్గా ఏ అంతర్జాతీయ సంస్థ అయినా ఫండింగ్ కోసం అవి 2 ప్రధానమైన క్రైటీరియాగా పెట్టుకుంటున్నాయి. అందుకే ఇక్కడ కూడా ఇప్పుడు గ్రీన్ ఫార్మానే అంటున్నారు చాలా క్లియర్ కట్గా. ఫార్మా కంపెనీ ద్వారా పొల్యూషన్ వస్తుంది, ఇంకో క్యాంపెయిన్ కూడా వస్తుంది. అది అక్కడ ఫ్యూచర్ సిటీనే నెట్ జీరో సిటీ అంటున్నారు. అంటే ఫ్రీ, పొల్యూషన్ ఫ్రీ అని అంటున్నారు. పొల్యూషన్ ఉండనే ఉండదని గంటాపదంగా చెప్తున్నారు. మరి ఫార్మా కంపెనీ ద్వారా పొల్యూషన్ వస్తే ఎందుకు ఇస్తారు? ఫిల్టర్ చేయరా? పొల్యూషన్ లేని వాటికే ఇస్తారు. ఒకవేళ పొల్యూషన్ కనుక క్రియేట్ రావాల్సి ఉంది, తప్పదు అనుకుంటే ఆ దాంట్లోనే శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయమని కండిషన్స్ పెడతారు. సో ఇవి జరుగుతున్నాయి. మోస్ట్ హ్యాపెనింగ్, సీఎం గారు ఎవ్రీడే ఒక డెసిషన్ తీసుకుంటున్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఎవ్రీడే ఒక స్టేట్మెంట్ వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ముందుకెళ్తుంటే రేపు వస్తుందా రాదా మనం నమ్మలేము. ఏమో ఎవరికి తెలుసు. ఇలాంటి నెగిటివ్ వద్దు. మనం ఏదన్నా కార్యక్రమాన్ని పాజిటివ్ ఆలోచనతో చేస్తాం. ఇది కూడా అంతే, ఆయన కూడా పాజిటివ్ ఆలోచనతో చేస్తున్నారు. 100% అవుతామా లేదా కాలం నిర్ణయిస్తుంది, దైవేచ్ఛ. అది నాకు ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి సైట్ విజిట్లకు వాటి వీటికి వెళ్తూ ఉంటే మధ్యలో ఎక్స్ప్రెస్ చేస్తున్న ఫీలింగ్స్ అవి ఇవి కొన్ని అందరి ముందు మనం ఎక్స్ప్రెస్ చేయలేం కదా. సో నాకున్న మాధ్యమం ఇది కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా ఫ్రీగా కామెంట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై కామెంట్స్ అండ్ అనాలిసిస్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేసుకోమని అభ్యర్థిస్తూ ఉన్నాను. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.